బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగిందని, బీజేపీ మాత్రమే సామాన్యులను నాయకులను చేస్తుందని విష్ణువర్ధన్ పేర్కొన్నారు. వరద పరిస్థితులను వైసీపీ నాయకులు రాజకీయం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎన్డీఏ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇతర రాష్ట్రాలలో ఉండి ఎన్డీఏ ప్రభుత్వంపై మాట్లాడడం వైసీపీ నాయకులకు సరికాదని హితవు పలికారు. ఇప్పటివరకు 12,000 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక చెరువులు కబ్జాలు కావటం వల్లనే ఈ విపత్తు జరిగిందని విష్ణువర్ధన్ తెలిపారు. పత్రిక ప్రతి జిల్లాలో కూడా పార్లమెంటు పరిధిలో 4 లక్షల సభ్యత్వాన్ని చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో యువకులకు, మేధావులకు, అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతుంది. బీజేపీలో చేరమని ఆహ్వానిస్తుంది. వారసత్వ రాజకీయాలు కాకుండా సిద్ధాంతపరమైనటువంటి జవసత్వ రాజకీయాలకు బీజేపీ వేదిక. అనేక మంది అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి నేటి నరేంద్ర మోడీ గారి వరకు సాధారణమైన వ్యక్తులు ఈ పార్టీలో ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, పార్టీ అధ్యక్షులుగా, ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి చరిత్ర ఒక బీజేపీకి మాత్రమే ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయ సాధన ఆలోచనకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పరిపాలన చేస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బలమైన రాజకీయ పార్టీగా తయారు కావడానికి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ మరో 40 రోజుల పాటు కొనసాగుతుంది. దీనికి పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు నుంచి పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనకు